నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. మోడల్ హౌస్ ను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. కొనసాగుతున్న జేఎన్టీయూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల దీక్ష. సమస్యలు పరిష్కరించాలన్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. జమ్మూ కాశ్మీర్ ఘటనలో మృతులకు నివాళి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు. ఇక వార్తల వివరాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల రూరల్ మండలం చెలగల్ గ్రామంలో నిర్మించిన గౌడ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. కల్లుగీత కార్మికులకు 100% సబ్సిడీతో కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందని, త్వరలో జగిత్యాల రూపురేఖలు మారుస్తామని చెప్పారు. జగిత్యాల రూరల్ మండలం చెలగల్ గ్రామంలో డిఎంఎఫ్టీ నిధులు 4 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం నూతన భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఈత మొక్కలు నాటారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చెలగల్ గ్రామానికి చెందిన 45 మంది కల్లుగీత కార్మికులకు 100% సబ్సిడీతో కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గీత కార్మికుడు కిట్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. చెల్గల్ వాలంతరీ క్షేత్రంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి 30 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. చెల్గల్ గ్రామానికి కేంద్రీయ విద్యాలయం మంజూరైందన్నారు. త్వరలో పల్లె దవాఖాన పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీత, సిఐ సర్వేశ్వరరావు, ఎస్ఐ రాజేందర్, ఏఈ రాజమల్లయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్లు దామోదర్ రావు, నక్కల రాధా రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు కూడా జాకీలు పెట్టాలన్నా, చెట్లెక్కిస్తాను, ఇంకేమయ్యాలన్నా రకరకాల ప్రయోగాలు చేశారు. ఇవన్నీ చేస్తున్న సందర్భంలో మన బీసీ బిడ్డ, మన కరీంనగర్ ముందు బిడ్డ, మరి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, కొంతమంది శాస్త్రవేత్తలు, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి ఏదైనా ఒకటి చేయాలని చెప్పి తక్కువ ఖర్చుతోటి చాలా మంచి స్టాండర్డ్, అసలు చూస్తే ఎంత బందోబస్తు ఉన్నదంటే అంత బందోబస్తు ఉన్నది. మరి ఇక్కడ ఎక్కించి ట్రైనింగ్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వలేదు కానీ అంతర్గామంలో అతను మంచిపించినాడు. తిరుపతి కూడా మన అంబర్పేట తిరుపతితో ఎక్కిపించారు. అసలు ఇట్లా జారితే ఎగ్దం ఇట్లానే పట్టుకుంటారు. ఇప్పుడు ఏదైనా తెలియవచ్చు, రేపు వానాకాలం నాడు వాన పడ్డప్పుడు కావచ్చు, వానలు వేలకు కూడా తాటి చెట్లు పాపలు పట్టుకుంటాయి. నేను ఎన్నో సందర్భాలు చూసిన దయనీయంగా పరిస్థితి. జారితే పడి ఎన్నుపూసి తిరిగితే 2 కాళ్ళు 2 చేతులు లేవనంటే మూత్రం పైగా ఎటుపోతుందో తెలియదు. ఎన్నుపూస తగిలితే శ్రీనివాస్ గౌడ్ ఇటుకాలు నా కళ్ళారా చూసి ఇయ్యాలనుకుంటే నా కళ్ళ ముందర ఇట్లా కనబడుతుంటారు మంచి. మరి అదేవిధంగా ఒకసారి బీర్పూర్ మండలం గౌడన పడితే ఈ కొట్టుకపోయిందంటే మీదికెళ్ళి కింద దాకా అదృష్టం మంచిగా బతికింది, అసలు చర్మమే లేదు. ఇటువంటి ఎన్నో సంఘటనలు ఈ సందర్భంలో చూడడం జరిగింది. మరి అట్లాంటివి జరగద్దంటే మనం జగిత్యాల జిల్లా కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ హాజరై మాట్లాడారు. భూభారతి చట్టం భూ సమస్యలు లేకుండా చేస్తుందన్నారు. గతంలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అనంతరం లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. చాలా సమయం అయింది, చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ చెప్పారు. మరి జగిత్యాల ప్రాంతంలో ఒకవైపు సంక్షేమం, రెండవ వైపు అభివృద్ధి సమాంతరంగా జరిగే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి అధికారులందరూ సహకారం ఉంటేనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దాంట్లో భాగంగా మనం కూడా చూసినాం, కొన్ని ప్రాంతాలలో కొందరు ఆక్రమిస్తే అట్లాంటివన్నీ కూడా మన అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కలెక్టర్ గారి నేతృత్వంలో
మళ్ళీ ఆ భూమిని వెనక్కి తీసుకోవడం జరుగుతాం. మరి అధికారులు కూడా ప్రతిసారి కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి గతంలో ఆ భూములు కొందరు చేతులకు ఎట్లా పోయినాయి, కొందరు పేర్లు ఎట్లా నమోదైనాయి అంటే అక్కడ ఏదో వాళ్ళ అధికారులది తప్పు జరిగే ఉన్నది. మరి ఖచ్చితంగా మరి ఎట్లా జరిగింది నర్సింగాపూర్లో కావచ్చు, ఇంకెక్కడో కావచ్చు, నిన్నేదో గుట్రాజపల్లి ఆక్రమించేది అంటున్నారు. ఇట్లాంటివి జరిగిన వాటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంలో గౌరవ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని వేరే వాళ్ళు అమ్ముకొని మన దగ్గరికి వచ్చి అంటే మన దాకా ఇబ్బంది వస్తే తప్ప మనం వచ్చి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అదే 4 ఏళ్ల క్రితమే చట్టం వచ్చేటప్పుడే మనకి ఎందుకంటే భూమి అనేది మనిషికి ధైర్యం. మనకి చదువున్నా చదువు లేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా కూడా 5 ఎకరాల భూమి ఉందంటే మనిషికి చివరి దాకా ధైర్యం. నా తర్వాత నా పిల్లలు ఉన్నారు, పిల్లలకు కూడా వాళ్ళ చదువులు కానీ లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ హెల్ప్ అవుతుంది అనేది ఒక ధైర్యం మనిషికి. సో చివరి దాకా కూడా మనిషి భూమి కోసము అనేది, భూమి అనేది ఇంపార్టెంట్. మనిషి చివరికి వెళ్ళాల్సింది కూడా ఆ భూమిలోకే. సో అది ఇంపార్టెన్స్ అయినప్పుడు దాని మీద చట్టాలు చేసేటప్పుడు మనం కూడా దాని గురించి ఏం చట్టాలు వస్తున్నాయి, దీనివల్ల నాకున్న భూమికి కానీ, నాకున్న ఎక్స్టెంట్కి కానీ, లేకపోతే నాకున్న పాస్ పుస్తకాలకు కానీ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది మనకి ప్రజలు తెలుసుకోవాలి. గవర్నమెంట్ కొంతవరకు చెప్పాలి, అప్పుడు చెప్పడం జరగలేదు ధరణి విషయంలో. కానీ ఇప్పుడు అలాంటి అప్పుడు జరిగాయి, దానివల్ల ప్రజలు కూడా అంత అవగాహన పెంచుకోలేకపోయారు. ఓన్లీ రెవెన్యూ వ్యవస్థ దగ్గర మాత్రమే ఆ రూల్సా లేకపోతే చట్టాలా, ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఏం చట్టాలు ఉన్నాయి అనేది ఓన్లీ రెవెన్యూ వ్యవస్థకు మాత్రమే తెలుసు. సో వాళ్ళకి ఎలా నడిచితే అలా చేసుకోవడం వల్లే ఇన్ని తప్పులు, ఇన్ని ఇబ్బందులు అన్నీ జరిగాయి. ఎప్పుడైతే ప్రజలకు అవగాహన వస్తుందో ఈ చట్టంలో ఇది ఉంది అన్నప్పుడు మనకి ఏ చట్టంలో ఉంది, దానికి తప్పు జరిగితే ఎలా అప్పీల్ చేసుకోవాలి, ఎక్కడికి అప్పీల్ చేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పటికి కూడా మేము ధరణి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ధరణిలో 33 మాడ్యూల్స్ ఉన్నాయి. ఏ మాడ్యూల్లో ఏం అప్లై చేయాలి, కొత్త పట్టా పాస్ పుస్తకం కోసం అయితే ఎక్కడ అప్లై చేయాలి, సక్సెషన్ కోసం అయితే అక్కడ అప్లై చేయాలి, చేంజ్ ఆఫ్ ల్యాండ్ నేచర్ ఎక్కడ అప్లై చేయాలి అనేది 90-95% మంది ప్రజలకు తెలియదు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. 5 లక్షల నిధులతో మోడల్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టిన మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ను కలెక్టర్ ఎమ్మెల్యే అభినందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. 4 విడతల్లో ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సహాయం అందుతుందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి, ఆర్డీఓ బి గంగయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, తహసీల్దార్ జగదీశ్వరరావు, ఎంపీడీఓ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం చేయడం జరిగింది. సోదరుడు సారయ్యగౌడ్ గారు మరి 5 లక్షల దాన్ని నిర్మాణం చేసి కింద టైల్స్, అదేవిధంగా పేద కుటుంబం 5 లక్షల కట్టుకోవచ్చు అనే విధంగా ఒక నాణ్యమైనటువంటి కన్స్ట్రక్షన్తో నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని నేను ఇవాళ జిల్లా కలెక్టర్ కలిసి ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే ఇవాళ 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరిగిందో రేపు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో ఎక్కడన్నా ఎవరన్నా ఇల్లు కట్టుకోలేకుండా ఉంది, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్లకు మోడల్ హౌస్ ఆదర్శంగా తీసుకొని మరి వాళ్ళకు కూడా కట్టించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఇవాళ దాని నిర్మాణం చేపట్టడం జరిగింది. అది చాలా బాగుందని చెప్పి కూడా కలెక్టర్ గారు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఎక్కడ కూడా ఇప్పటివరకు జరగలేదు, దాన్ని చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాజాన్ని విస్మరించి ప్రజాపాలన పేరుతో మోసం చేస్తూనే ఉందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటర్నరీ కాలనీలోని మంతని జేఎన్టీయు కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ హక్కుల కోసం వారం రోజులుగా చేస్తున్న దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. దీక్ష శిబిరాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ కళాశాలలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను నమ్మి ఉద్యోగులు, ప్రజలు అవకాశం ఇచ్చారనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇప్పటి వరకు మేనిఫెస్టోలోని ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు తీరే వరకు బీఆర్ఎస్ తరపున మద్దతు ఉంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్టీయూలలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లకి రెగ్యులరైజ్ చేయాలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఇవాళ ఇక్కడ
ప్రొఫెసర్లందరూ ఆశ్చర్యాన్ని, వారి యొక్క అసహనాన్ని, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలకు వెళ్లే ముందు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోను నమ్మండి, మేనిఫెస్టో మాకు అన్ని ఈ దేశంలో మహాభారతం, బైబిల్, ఖురాన్, భగవద్గీత అనే విధంగా చూడండి అని చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు మన మంత్రి జేఎన్టీ దగ్గర కూర్చొని ఉన్నాం. ఇక్కడ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు అడుగుతా ఉన్నారు, ఈ మేనిఫెస్టో చైర్మన్ చదువుకున్నాడా లేదా? నిజంగా చదువుకొని ఉంటే వారికి అర్థమే రాసింది కదా. మేనిఫెస్టో రాసిన తర్వాత దాని గురించి కనీసం పరిగణలోకి తీసుకోకుండా, మనసుంటే మార్గం ఉంటుందని, వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఏ మూలకున్న బుక్ ఎక్కువ వేస్తారనేది తెలంగాణలో మనం అనుకుంటా ఉంటాం. మీరు మేనిఫెస్టోను నిజంగా చదివి ఆలోచించి రాసి ఉంటే తక్షణమే వీళ్ళని తెలుసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో నూతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ హాజరై ఏఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలిసి కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణం పరిసర ప్రాంతాలు అన్ని దారులను కలుపుతూ నిఘా కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రుద్రంగిలో పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం 2.50 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. వేములవాడ, సిరిసిల్లలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వేరే రాజన్న ఆడే అభివృద్ధి పైన ఎంత నిష్ఠతో పనిచేస్తుంది, ఎంత కంకణబద్దులే ముందుకు పోతుంది చెప్పడానికి నిరసనగా నేను చెప్తా ఉన్నా. గతంలో గత ప్రభుత్వం ఏటా 100 కోట్ల అనాపైసలు ఇవ్వని రోజులు అప్పుడైతే మనం బడ్జెట్లో డబ్బు పెడతాం ఏ రోజు చెప్పకుండా అభివృద్ధి కట్టుబడి ఉంటామనేటువంటి ఒకే ఒక మాటతోటి 2024-25 బడ్జెట్ అప్పుడు 50 కోట్లు పెట్టుకోండి, మన 25-26లో 100 కోట్లు బడ్జెట్ పెట్టుకొని బట్టి విక్రమార్క గారి నోట వెంట మేము రాజన్న ఆలయాన్ని 100 కోట్లు వెచ్చించమని చెప్పించుకున్నటువంటి సందర్భం నుంచి ఈరోజు మనం క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి సందర్భానికి పోతున్న క్రమంలో అక్కడ కూడా వేరడానికి గుడి చెరువులోకి వచ్చే మురుగునీరును ఆపేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ముళ్ళవాగులకి మురుగునీరు చేరకుండా 3,80,00,000 టెండర్లు కూడా బహుశా అయిపోయి ఈ వారంలో ఓపెన్ అయ్యి ఆ పని కూడా చేసుకోబోతున్నాం. పైన 2 కోట్లు కావాలని అది కూడా తెలుసుకున్నాం. పట్టణాన్ని అంటే అదేవిధంగా దేవాలయం రెండింటి కూడా సమాంతరంగా అభివృద్ధిలోకి తీసుకోవాలి. ఒక కన్ను దేవాలయం అయితే ఒక కన్ను పట్టణం, ఆ విధంగా సమాంతరంగా పట్టణాన్ని, దేవాలయాన్ని టెంపుల్ సిటీగా మనం అభివృద్ధి తీసుకోవడం కోసం ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రోడ్డు వెడల్పు సంబంధించి కూడా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అంశాలు మాట్లాడుకుంటున్న సందర్భం వింటున్నాం. ఏదేమైనా ఒక అభివృద్ధి జరగాలంటే ఒకరిద్దరికి ఇబ్బంది తలెత్తితే ఆయన ఒకరిద్దరు కూడా ప్రభుత్వ పరంగా న్యాయం చేసే విధంగా, నష్టపరిచే విధంగా కూడా నిర్వాసులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ముందుకు పోవాలని చెప్పని ప్రభుత్వం అనుకున్న మాట సందర్భంగా రైతులకు భద్రత కల్పించేలా భూభారతి చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి కలెక్టర్, ఆర్డీఓ గంగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా పక్కాగా భూ సరిహద్దులు నిర్ణయిస్తారని, రైతులకు, భూ హక్కుదారులకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. నూతన చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్లపై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధరణి వ్యవస్థ వల్ల ఇబ్బంది పడని రైతులేరన్నారు. 15 నెలల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టారన్నారు. పాస్ చేసుకొని మొన్న అంబేద్కర్ జయంతి నాడు ఈ భూభారతి చట్టాన్ని స్టార్ట్ చేసామన్నమాట. దానికి రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, ఫ్రేమ్వర్క్ మొత్తం రెడీ చేసి ఆ రోజు నుంచి అమలు పరుస్తున్నాం అన్నాడు. ఇంతకుముందు మేము నలుగురిలో 2 వచ్చినా చేయాలి, నలుగురిలో 3 వచ్చినా చేయాలి. మాకు ఆపడానికి కానీ, తహసీల్దార్ చెక్ చేయడానికి కానీ ఎటువంటి చట్టం లేదు, లేకపోతే ఎటువంటి రూల్ కూడా ఏం లేదనమాట. అది ఒక మేజర్ చేంజ్ పాత ధరణికి కానీ, భూభారతికి కానీ. ఇంకొకటి, పాత ధరణిలో ఏమని చెప్పారంటే ఎటువంటి సమస్య ఉన్నా కానీ మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి, సివిల్ కోర్టులో అప్రోచ్ అయితే సివిల్ కోర్టు జడ్జిమెంట్ ప్రకారం మేము చేస్తామని చెప్పేవాళ్ళం అనమాట. ఇప్పుడు భూభారతిలో ఏముందంటే ఇన్ కేస్ తహసీల్దార్ కూడా తప్పు చేశారని మీరు భావించారనుకోండి, మీరు వెంటనే ఆర్డీఓ దగ్గరికి రావచ్చు, ఆర్డీఓకి కంప్లైంట్ చేయొచ్చు, మీరు తప్పు చేశారు, మాకు కూడా మేము ఇది మా దగ్గర ఉన్న ప్రూఫ్లు, పేపర్లు తప్పు చేశారు, ఎంక్వైరీ చేయండి అంటే ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసి మీకు నోటీస్ ఇచ్చి ఆర్డీఓ ఎంక్వైరీ చేసి జడ్జిమెంట్ కూడా పాస్ చేస్తారనమాట. పోయినసారి లాగా ప్రతిసారి కోర్టుకు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఆర్డీఓ గారికి కూడా అధికారం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి ఇచ్చాక కూడా మళ్ళీ ఆర్డీఓ కూడా మీరు తప్పు చేశారు, మీ దగ్గర పేపర్లు ఉన్నాయని అంటే మళ్ళీ మీరు కలెక్టర్ దగ్గర కూడా అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ కూడా నోటీస్ ఇస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఫీల్డ్ విజిట్ చేసి దీనికి జడ్జిమెంట్ కూడా పాస్ చేస్తారన్నమాట. ఎందుకంటే ధరణితోని దాదాపు
ధర్నీ వెబ్సైట్ను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఆనాడు అప్పటి ప్రభుత్వం ఆ వెబ్సైట్ తీసుకొచ్చినప్పుడు అది ఒక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వరకే దాన్ని కంటిన్యూషన్ చేస్తే మరి మిగతా ప్రాంతంలో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో వ్యతిరేకత వస్తుంది, ఇది ఇక్కడే ఎందుకు పెట్టిందని చెప్పి ప్రజలల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి వాళ్ళ అవకాశం కోసం మరి భూములను కొల్లగొట్టడం కోసం దాన్ని తెలంగాణ రాష్ట్రం అంతా ధర్నీ వెబ్సైట్ పెట్టి దానిలో లేని పెట్టి వాళ్ళకు ఏ రకంగా అనుకూలంగా ఉంటే ఏ రకంగా వాళ్ళకు ఆ ధర్నీ వెబ్సైట్ను అనుకూలంగా మలుచుకొని ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, మరి ఎక్కడెక్కడ ఏ భూములు ఎన్ని వందల కోట్ల భూములను కొల్లగొట్టచ్చు అని చెప్పి మరి వేలాది కోట్ల భూములను కొల్లగొట్టడం కోసం. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రదాడి బాధాకరమని, ఈ దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని రాజరాజేశ్వర స్వామి వారిని వేడుకున్నట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి మహంకాళి చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఉగ్రదాడులతో చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఏ దేశం కూడా మనుగడ సాధించలేదన్నారు. భారత ప్రజల సమైక్యతను, ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతి మొత్తం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ రాకేష్, గూడూరు మధు, శ్రీనివాస్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటక కేంద్రంలో ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరపడం వల్ల మరణించి అమరులైనటువంటి వారి కుటుంబాలకు మా వైపు నుంచి ఓ మనోధైర్యాన్ని కల్పించే విధంగా అమరులైన వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలిపించిన భాగంగా వేములవాడలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించి ప్రజా సంఘాలు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేలా చేసి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎందుకు చనిపోతున్నామో తెలియని పరిస్థితిలో ఉగ్రవాదుల గుళ్లకు బలైనటువంటి వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి కేడీసీసీ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య, నాయకులు తులా మనోహర్ రావు, మాదాసి సతీష్, మంద వెంకన్న పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జ్యోతి కార్యక్రమాన్ని చేయబడతా ఉంది. ఏఐసిసి పిలుపు మేరకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాఖలు, తర్వాత ఉమ్మడి పలంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దలు ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు ఈరోజు అంబేద్కర్ చౌరస్తా నుంచి ఈ శ్రీరాంపూర్ హెడ్ క్వార్టర్లో ఈ జ్యోతి కార్యక్రమాన్ని వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పహల్గామ్లో జరిగినటువంటి 3 రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం అతి దారుణము. ఏదైతే జమ్మూ కాశ్మీర్ అనేది ఒక టూరిజం ప్లేసు, అక్కడికి విభిన్న మతాల వారు, తర్వాత విభిన్న కులాల వారు, భారతదేశం అనేది సర్వ మతాలకు నిలయమైనటువంటి, సబ్బండ వర్గాలకు నిలయమైనటువంటి భారతదేశము అనేక రకమైనటువంటి కులాలు, మతాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి
ఈ యొక్క ముష్కరులు చేసినటువంటి దారుణము సబ్బండ వర్గాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేమంతా భారతీయులమే, భారతీయులకు సమస్య వచ్చినాడు భారతీయులంతా ఏకతాటిపైకి వస్తారనేటువంటి ఒక నినాదాన్ని ఆసేతు హిమాచల్ పర్యంతం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ భారతదేశం అంతా కూడా మరి ఆ జరిగినటువంటి మారణకాండాన్ని నిరసిస్తూ గ్రామ గ్రామాన పల్లె పల్లెన మరి తీవ్రంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వాలు ఆ యొక్క తీవ్రవాదులను కఠినంగా శిక్షించి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత నిఘా వ్యవస్థలపైన మన యొక్క త్రివిధ దళాలపైన ఉన్నదని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని పహల్గాంలో హిందువులపై దాడిని ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల వ్యాప్తంగా హిందూ ఐక్యవేదిక బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ను పాటించి ఉగ్రదాడిలో మృతి చెందిన హిందువులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పాకిస్తాన్ జెండాను దహనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మూలవాగు వంతెన వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇలాంటి ఘటనను యావత్తు ప్రపంచమే ఖండిస్తుందని, ఉగ్రవాదులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గాజుల పోషెట్టి, రూరల్ మండల కార్యదర్శి శ్రీరాముల నర్సయ్య, పెంట మల్లయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్, శేఖర్, రాజన్న పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకుంటే మొన్నటి రోజున ఉగ్రవాద దాడిలో 40 మంది దాకా అమరులైనటువంటి వాళ్ళు ఈ యొక్క దేశంలో ఇలా ఉన్నటువంటి ఉగ్రవాదులకు సెంటర్లు ఇచ్చినటువంటి వాళ్ళను వెంటనే శిక్షించి ఉరి తీయాలి. ప్రధానంగా ఆ ఉగ్రవాదులను కూడా ఉరి తీయాలి. ప్రధానంగా ఈ దేశ సరిహద్దులలో ఈ దేశ భద్రతలో ఇలా ఎంతో మంది అమరులైనటువంటి వాళ్ళ కోసం ఈరోజు నిరసన కార్యక్రమాలు రాష్ట్రం పిలుపు మేరకు ఇవాళ ఒక దిష్టిబొమ్మల దహనం కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి ఘటనను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుండే వర్తక వ్యాపారులు తమ షాపులను మూసివేసి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. దీంతో మండల కేంద్రంలోని ప్రధాన దారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బంద్ కొనసాగింది. అఖిలపక్ష నాయకులు పాకిస్తాన్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు సతీష్ రెడ్డి, లక్ష్మణ్, రాజేశం, వేణు, లావణ్యతో పాటు పలువురు వర్తకులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ సంబంధించిన విషయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి జమ్మూ కాశ్మీర్కు టూరిజం మీద పోయిన వాళ్ళను మరి అతి దారుణంగా కూడా కాల్చి చంపడం జరిగింది. మరి గతంలో కూడా ఈ యొక్క పాకిస్తాను ఎప్పుడు కానీ ఏదో రకంగా మరి భారతదేశం రెచ్చగొట్టే విధంగా ఇలాంటి ఇది కరెక్ట్ కాదు. మరి ఇవాళ మీరు చాటు మార్గంగా వచ్చారు బిడ్డ. ఒకవేళ మీరు ముఖం మడకం తలపడితే అసలు పాకిస్తాన్ అనేదే పాకిస్తాన్ నామరూపం లేకుండా కూడా ఈ యొక్క భారతదేశం చేయగలుగుతుంది. ఏదైతే టూరిస్టులు పోయినారో వాళ్ళను మరి మీరు ఏ దేశం అని మరీ అడిగి చంపడం ఇది దారుణమైన విషయం. మరి ఇలా పాకిస్తాన్ చేసిన విషయాన్ని మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మూలబడిన కాశ్మీర్ను ఇప్పుడిప్పుడే టూరిజం ప్లేస్గా అభివృద్ధి చెందుతున్న టైంలో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మధ్యలో మారువేషంలో వచ్చి మరీ బట్టలు విప్పి చూసి మతం కోసము మత అల్లర్లు లేపడానికి ఇది ఏదో దృష్టిలో పెట్టుకొని చంపడం జరిగింది. హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపడం ఇది బాధాకరమైన విషయము. హిందువులందరూ 100 కోట్ల మంది హిందువులందరూ ఐక్యతగా ఉండి మనం పాకిస్తాన్ ఉగ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకవేళ సైన్యమే కాదు ప్రతి హిందూ కూడా బాధ్యత ఉంది. ఈరోజు మన ఊర్లో కూడా మన టౌన్లలో కూడా చొరబడుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. వర్తక, వాణిజ్య వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. రోడ్లపై తిరుగుతూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా జరిగిన సంఘటన జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉందో పర్యాటకులు మన హిందూ సోదరులు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత దాన్ని తిలకించడానికి ఎంతోమంది అక్కడికి వెళ్తున్నారు. అయితే ఇదే సమయంగా చూసుకొని పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ పౌరులే స్వయంగా వచ్చి వీళ్ళు హిందువుల అనే ఐడెంటిటీ కార్డు చూసి వాళ్ళని చంపడం దురదృష్టకరం.
వాళ్ళ చంపడానికి నిరోధిస్తూ సుల్తానాబాద్ పట్టణంలో ఈరోజు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్ పిలిపించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే విజయరమణారావు స్థానిక నాయకులతో కలిసి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, పట్టణాధ్యక్షులు అబ్బాయ్య గౌడ్, మండలాధ్యక్షులు సతీష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పర్యాటక ప్రాంతానికి వచ్చి మరి కాల్చడం అంటే ఇది నిజంగా కూడా దురదృష్టకరం. ఇది ఈ భారతదేశానికి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రజలు కూడా దీన్ని ఎవరు కూడా స్వీకరిస్తలేరు. ఇది తప్పకుండా అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడు ఏం చేస్తారు ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి మన ఆలోచనతో ఇవాళ యావత్ దేశం చనిపోయిన కుటుంబాలకు మద్దతుగా వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి భవిష్యత్తులో వారి చనిపోయిన కుటుంబ సభ్యులకు కూడా ఆ దేవుడు అన్ని విధాలుగా మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుడు అన్ని విధాలుగా మద్దతు ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సబ్ డివిజన్ పోలీసులకు మాబ్ ఆపరేషన్పై మాక్ డ్రిల్ నిర్వహించారు. గోదావరికని ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో అక్రమ జన సమూహాలను ఎలా చెదరగొట్టాలనే వ్యూహంలో భాగంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ జన సమూహాలను నియంత్రించి శాంతి భద్రతలను పరిరక్షించడమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్యోద్దేశమన్నారు. ఆందోళనకారులను ఎలా అదుపు చేయాలి, ప్రమాదంలో ఉన్నవారిని ఎలా కాపాడుకోవాలనే అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. అంతెందుకు చెప్తున్నా అంటే ప్రతి విషయము లా అండ్ ఆర్డర్కు కనెక్ట్ అయి ఉంటుంది. అది ట్రాఫిక్ సమస్య కావచ్చు, నార్మల్ పబ్లిక్ సమస్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో మీరు అలర్ట్గా ఉండాలి. నైట్లో ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. మీకు ఎక్కడ ఏ పాయింట్లో అయితే డ్యూటీ వేశారో ఆడ చాలా అలర్ట్గా ఉండాలి. ఆ పాయింట్ నుంచి అట్లనే వెళ్ళిపోతారు అన్నమాట. సో అట్లా కాకుండా మీ డ్యూటీ అయిపోయేంత వరకు మీరు ప్రాపర్గా డ్యూటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫీసర్ మీకు బందోబస్తు కంప్లీట్ అయిపోయింది వెళ్ళండి అని చెప్పేంత వరకు ఎవరు వెళ్ళొద్దు. మీ ఇన్ఛార్జీలకు బాధ్యత ఉంటుంది, మీకు బాధ్యత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు కనుక సరిగ్గా వర్క్ చేయకపోతే అరగంటలో అయిపోయే బందోబస్తు, 1 అవర్లో అయిపోయే బందోబస్తు 3-4 రోజులు కంటిన్యూస్గా జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై 82 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. 118 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 32,64,500 విలువ గల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వరరావు, మాజీ ఎంపీపీ గోపగొని సారేగౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. సెస్ పరిధిలోని కేబుల్ ఆపరేటర్లకు పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని కోరుతూ వేములవాడ నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు మాట్లాడుతూ సెస్ సంస్థ తమపై పోల్ ట్యాక్స్ విధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. జియో, ఎయిర్టెల్ వంటి వ్యవస్థలు తమను ఇప్పటికీ ఆర్థికంగా దెబ్బతీశాయని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోల్ ట్యాక్స్ రద్దు చేసి తమను ఆదుకోవాలని కోరారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు గ్రామంలో ఎంఈఓ ఏనుగు ప్రభాకర్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులైన ఉచిత యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, ప్రాథమిక తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యాబోధన తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సిఆర్పీలు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు బడిబాట కార్యక్రమం మొదలుపెట్టినాము. గౌరవ కలెక్టర్ గారు మరియు మా డిఓ గారి సూచన మేరకు మండలంలో ఉన్న 33 గ్రామాలు, 40 పైగా స్కూళ్లను 8 రోజులు లేదా 10 రోజులలో మొత్తం కవర్ చేసే విధంగా ప్లాన్ చేసినాము. ఉదయం 6 గంటల నుండి 10 లేదా 12 గంటల వరకు ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామ ప్రధాన ఉపాధ్యాయులు కూడా మా ఎంబడి, అంటే ఈ వెహికల్ ఎంబడి ఉంటారు. ప్రతిరోజు అంటే ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలన్నీ కూడా ఫ్లెక్సీల రూపంలో ఈ వెహికల్ చుట్టూ కూడా పెట్టడం జరిగింది. అంటే ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో పిల్లలందరికీ, తల్లిదండ్రులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అంటే ఇన్ని సౌకర్యాలు ఉన్నాయా అని కూడా కొంత తల్లిదండ్రులకు తెలియనట్టుగా మేము గమనించినాము. ముఖ్యంగా సౌకర్యాలకు సంబంధించి చూస్తే పోయిన సంవత్సరం మా జిల్లా కలెక్టర్ గారు అందరికీ షూ అండ్ సాక్స్ ఇచ్చిండ్రు. తర్వాత టెడెడ్ టాక్స్ అంటే అవి న్యూయార్క్, అమెరికా లాంటి ప్లాట్ఫామ్లలో మన ప్రభుత్వ పాఠశాల పిల్లలు వాళ్ళ టెడెడ్ టాక్ని వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం నర్సింగాపూర్లో కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ కింద పడి కార్మికుడు మృతి చెందాడు. సీసీ రోడ్డు పనులు చేస్తుండగా మిషన్ వెనుక వైపు వస్తున్న క్రమంలో ఎల్లయ్య అనే కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. కాగా మృతుడి స్వస్థలం జనగామ జిల్లా దరిదపల్లిగా గుర్తించారు. రూరల్ ఎస్ఐ సుధాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కోరారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా ఎలకతుర్తి గ్రామంలో రజతోత్సవ సభను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోహన్ రావు, వినోద్, సతీష్, సంపత్, సచిన్, నారాయణ, తిరుపతి నాయకులు పాల్గొన్నారు. ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్లో జరుగుతుంది. దానికి గాను మరి ఈరోజు రాష్ట్రమంతా గౌరవ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మరి మా మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఎలిగేడు మండలంలోని 12 గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ, మరి అలాగే ఉద్యమకారులందరూ కూడా ఈరోజు సమావేశమై ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 2001 ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలం కేసీఆర్ గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల్ని, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలకి మరి వారు బీఆర్ఎస్ ఒక పార్టీ పెట్టి, మరి ఒక ఉద్యమ పార్టీని పెట్టి తెలంగాణ అంతటిని ఏకం చేసి దాదాపుగా ఒక 25,000 మంది, అలాగే బస్సులు, ఆర్టీసీ బస్సులు, అలాగే ప్రైవేట్ వాహనాల్లో జనం తరలించడం జరుగుతూ ఉంది. ఏదైతే మన ప్రజలు, గ్రామాలు ఉండే నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ నాయకులు ఏదైతే రచయిత కార్యక్రమానికి బయలుదేరే ముందు మా ఎలిగేడు మండలం నుండి గ్రామాన ఏదైతే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించి ఎక్కడైతే ఏ గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అలాగే మాజీ ప్రజాప్రతినిధులు, మన పార్టీ అభిమానులు ఏ ఊరు కావున్న జెండా ఆవిష్కరించి, అలాగే వారి యొక్క నినాదాలు, కేసీఆర్ యొక్క గతంలో ఏదైతే మనకు తెలంగాణ తెచ్చి అభివృద్ధి పదంగా తీసుకుపోయిండు గత 10 సంవత్సరాలు, వాటి గురించి ఒక మారువాడ మన గ్రామంలో అందరికీ తెలియవచ్చే విధంగా చెప్తూ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా, కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.